భారత్ మరియు ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న 5 మ్యాచ్ల టీ20 సిరీస్ చివరి అంకానికి చేరుకుంది. గోల్డ్ కోస్ట్లో జరిగిన 4వ టీ20లో భారత్ జట్టు 48 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. 4వ టీ20లో అక్షర్ పటేల్, దూబే ఆల్రౌండ్ ప్రదర్శన, వాషింగ్టన్ సుందర్ సూపర్ బౌలింగ్ జట్టుకు గొప్ప ఆత్మవిశ్వాసాన్నిచ్చింది. 4వ టీ20 విజయంతో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా ప్రస్తుతం 2-1 ఆధిక్యంలో నిలిచింది. ఇప్పుడు ఇరు జట్ల మధ్య అసలైన పోరు 5వ మరియు చివరి టీ20 బ్రిస్బేన్లోని ప్రఖ్యాత గబ్బా మైదానంలో జరగనుంది. ఈ మ్యాచ్ భారత్ జట్టుకు సిరీస్ డిసైడర్ లాంటిది. ఈ చివరి మ్యాచ్లో కూడా గెలిచి ఆస్ట్రేలియా గడ్డపై 3-1 తేడాతో సిరీస్ను ఘనంగా కైవసం చేసుకోవాలని యువ భారత జట్టు పట్టుదలగా ఉంది. మరోవైపు ఆస్ట్రేలియా జట్టుకు ఈ మ్యాచ్ చావోరేవో లాంటిది. వారు ఇప్పటికే సిరీస్ గెలిచే అవకాశాన్ని కోల్పోయారు. కనీసం ఈ చివరి మ్యాచ్లోనైనా గెలిచి సిరీస్ను 2-2తో సమం చేసి పరువు నిలబెట్టుకోవాలని ఆతిథ్య జట్టు చూస్తోంది. సొంత మైదానం గబ్బాలో వారు బలంగా పుంజుకునేందుకు ప్రయత్నిస్తారు. కాబట్టి సిరీస్ను గెలవాలని భారత్, సిరీస్ను సమం చేయాలని ఆస్ట్రేలియా తలపడనున్న ఈ ఆఖరి పోరు ఖచ్చితంగా హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. ఈ ఉత్కంఠభరితమైన 5వ మరియు చివరి టీ20 అంతర్జాతీయ మ్యాచ్కు సంబంధించిన పిచ్ నివేదిక, వెదర్ రిపోర్ట్ అలానే భారత తుది జట్టులో ఏమైనా మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందా అనే వివరాలను ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా పిచ్ రిపోర్టు విషయానికొస్తే ఈ మ్యాచ్ బ్రిస్బేన్లోని ది గబ్బా క్రికెట్ మైదానంలో జరుగుతుంది. ది గబ్బా పిచ్ సాధారణంగా ఆస్ట్రేలియాలోని అత్యంత వేగవంతమైన మరియు బౌన్స్తో కూడిన పిచ్ల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. అనూహ్యమైన బౌన్స్ కారణంగా ఫాస్ట్ బౌలర్లు తమ స్కిల్తో వికెట్లు తీయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇది డే నైట్ మ్యాచ్ కాబట్టి డ్యూ ప్రభావం ఉంటే రెండవ ఇన్నింగ్స్లో బౌలింగ్ కష్టమవుతుంది. అయితే ఈ ఫాస్ట్ పిచ్పై బంతి బ్యాట్ పైకి సులభంగా వస్తుంది కాబట్టి మంచి టెక్నిక్ ఉన్న బ్యాటర్లు సులువుగా షాట్లు ఆడగలరు. అయితే ఒకసారి క్రీజులో కుదురుకుంటే బ్యాటర్లు పెద్ద స్కోరు చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ స్టేడియంలో తరచుగా హై స్కోరింగ్ మ్యాచ్లు జరిగాయి. ఇక్కడ సగటు మొదటి ఇన్నింగ్స్ స్కోరు సుమారుగా 170 నుండి 180 పరుగులు ఉండే అవకాశం ఉంది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం మ్యాచ్ రోజున వర్షం పడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి ప్రేక్షకులు పూర్తి 40 ఓవర్ల ఆటను ఆస్వాదించవచ్చని ఆశిద్దాం. సాయంత్రం వేళ ఉష్ణోగ్రత తగ్గుతున్న కొద్దీ మైదానంలో మంచు పడే అవకాశం ఉంది. ఒకవేళ డ్యూ ప్రభావం ఎక్కువగా ఉంటే బంతి తడిగా మారి స్పిన్నర్లకు బౌలింగ్ చేయడం కష్టమవుతుంది మరియు చేజింగ్ చేసే జట్టుకు కొంత అదనపు ప్రయోజనం లభించవచ్చు. ఈ కారణంగా టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ ఎంచుకోవడానికి మొగ్గు చూపవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే బ్యాటర్ల కౌంటర్ అటాకింగ్, ఫాస్ట్ బౌలర్ల దూకుడు బౌలింగ్ మధ్య ఆసక్తికరమైన పోరు గబ్బాలో జరగనుంది. ఇండియా గత 2 టీ20 మ్యాచ్లను గెలుస్తూ వచ్చింది. ఈ పరిస్థితుల్లో విన్నింగ్ కాంబినేషన్ను మార్చే అవకాశం చాలా తక్కువ. ముఖ్యంగా స్పిన్నర్లు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ మరియు వరుణ్ చక్రవర్తి గత మ్యాచ్లో ఆస్ట్రేలియా బ్యాటింగ్ను కుప్పకూల్చారు. బ్యాటింగ్లో కూడా శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ, చివర్లో అక్షర్ పటేల్ తమ వంతు సహకారం అందించారు. అయితే గబ్బా పిచ్లో ఎదురయ్యే సవాళ్లు అలానే పిచ్చి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని 2 మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. గోల్డ్ కోస్ట్ పిచ్పై రాణించిన భారత స్పిన్నర్లకు ఇక్కడ అదే స్థాయిలో సహకారం లభించకపోవచ్చు. కాబట్టి వరుణ్ చక్రవర్తి స్థానంలో బ్యాటింగ్ ఆల్రౌండర్ నితీష్ రెడ్డి లేదా బౌలింగ్ ఆల్రౌండర్ హర్షిత్ రాణాలలో ఒకరికి అవకాశం దక్కుతుంది. ఇక మరొక మార్పు విషయానికొస్తే ఈ సిరీస్లో సంజుకు బ్యాటింగ్ చేసే అవకాశం కేవలం ఒకే ఒక్క మ్యాచ్లో లభించింది. టీ20 ప్రపంచ కప్ సమయానికి అతడే మెయిన్ వికెట్ కీపర్ కాబట్టి అతన్ని ఈ మ్యాచ్లో తుది జట్టులోకి తీసుకుని జితేష్ శర్మకు విశ్రాంతి ఇవ్వొచ్చు. ఈ 2 మార్పులు మినహా మిగతా జట్టంతా యథాతథంగా కొనసాగుతుంది. ఇక సిరీస్ను డిసైడ్ చేసే నిర్ణయాత్మక మ్యాచ్లో భారత జట్టులోని కొంతమంది ఆటగాళ్ల ప్రదర్శనపై ప్రత్యేక దృష్టి ఉండనుంది. ఈ లిస్టులో ఉన్న మొదటి ఆటగాడు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. సూర్య గత కొన్ని మ్యాచ్లుగా పేలవ ప్రదర్శనతో నిరుత్సాహపరుస్తున్నాడు. కాబట్టి ఈ మ్యాచ్లో సూర్యపై పెట్టుకున్న అంచనాలను అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఈ జాబితాలో ఉన్న ఆటగాడు తిలక్ వర్మ. ఆస్ట్రేలియా సిరీస్ ముందు వరకు సూపర్ బ్యాటింగ్తో వరుస సెంచరీలతో దూసుకెళ్లాడు. కానీ ఆస్ట్రేలియా సిరీస్లో మాత్రం తిలక్ ఇప్పటి వరకు తన మార్కు బ్యాటింగ్ అయితే ఆడలేదు. దీంతో చివరి టీ20 తిలక్ సూపర్ బ్యాటింగ్తో తిరిగి గాడిలో పడాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ ఇద్దరు సూపర్ హిట్టర్లు గనక గాడిలో పడితే ఇండియా గెలుపు తథ్యం, ఆస్ట్రేలియా ఓటమి ఖచ్చితం. మరి ఇండియా జట్టు చివరి టీ20లో ఆసీస్ను అల్లాడిస్తుందా లేక అల్లాడిపోతుందా అనే విషయం తేలాల్సి ఉంది. వన్డే సిరీస్ను కోల్పోయిన భారత జట్టు ఈ చివరి టీ20లో గెలిచి లెక్క సరిచేసి ఇండియాకు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం
మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.